టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు మన మధ్యలో మనతో ఉన్నారు. నేను ఏంటంటే యూఎస్లో 18 years ఉన్నాను. అక్కడ ఉంటూ నా సాలరీ నుంచి 10%, మా వైఫ్ సాలరీ నుంచి 10%, 20% మేము 10 years నుంచి మిషన్ హోప్ అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ పెట్టి ఆ 20% చింతలపూడి నియోజక ప్రజలకి సేవలకు వాడుతున్నాం. మేము కంపెనీస్ రావడంలో ఒకవేళ మీరు గెలిస్తే రోషన్ కుమార్ గారి పాత్ర కూడా ఉంటుంది ఆంధ్రప్రదేశ్కి కంపెనీస్ రావడంలో. డెఫినెట్లీ నాకున్న లెవరేజ్ అవుతుందో, నెట్వర్కింగ్ లెవరేజ్ ఉందో, నాకు ఉన్న దాంట్లో నేను డెఫినెట్గా ప్రమోట్ చేస్తాను. ఓకే, సొంగ రోషన్ కుమార్ గారు గెలిస్తే కాన్స్టిట్యున్సీలో ఉంటారా అనేటువంటి ప్రశ్న. అంటే పెమ్మసాని లాంటి వాళ్ళు మొత్తం 5,000 కోట్లకు పైగా చూపించారు కదా ఆస్తులు, అలా కూడా రోషన్ కుమార్ గారికి ఉంటాయేమో, అవన్నీ బయటపెట్టట్లేదు అని అనుకుంటున్నాను. నేను జస్ట్ ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. ఓకే, నేను ఒక అతి ఎక్కువగా నేను ఈ కాన్స్టిట్యున్సీలో జనసేన జెండాలు చూస్తున్నాను. మీ ర్యాలీ ఏంటంత అక్రాస్ మీరు స్టేట్ చూసుకుంటే కూడా ఇక్కడ కొలాబరేషన్ 3 parties మధ్యలో ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మిషన్ హోప్ నుంచి కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయా, లేకపోతే మీరు ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేగానే కార్యక్రమాలతో? దెన్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మీతో మీరు వెళ్తున్నారు, ఈ నియోజకవర్గానికి మనం ఇవి చేయాల్సి ఉంది, డెఫినెట్గా మీతో అవుతాయి, మేము చేయిస్తాం అని హామీలు ఇచ్చిన అంశాలు ఏమన్నా? చాలా స్పెషల్ ఫోకస్ ఉంది చింతలపూడి కాన్స్టిట్యున్సీ మీద, చంద్రబాబు గారికి, లేకపోతే లోకేష్ గారికి, ఎంపీ గారికి కూడా. ఓకే, సొంగ రోషన్ కుమార్ గారికి ఓటు ఎందుకు వేయాలి అనే ప్రశ్న వస్తాయి. ఇవన్నీ చెప్పారు, ఓకే, ఓటు మీకే ఎందుకు వేయాలి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మీ పార్టీనే ఎందుకు నమ్మాలి? ఫస్ట్ థింగ్, నేను అసలు విజయరాజు గారిని నేను కాంపిటేటివ్ ఫీల్ అవ్వట్లేదు. అదేంటి? కానీ మీలాంటి వాళ్ళు ఎక్కడో బయట బాగా సంపాదించుకొని వచ్చిన వాళ్ళు, ఎన్ఆర్ఐలు, వీళ్ళంతా టీడీపీ వైపే చూడడానికి కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? చంద్రబాబు గారికి ఉన్న విజన్ అండి. సో ఆయన చెప్తున్నా కదా, ఆయనతోటి ఈ ఏజ్లో కూడా ఆయనతో మాట్లాడుతూ కూర్చుంటే నేను ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చింతలపూడి రైతులు ఎట్లా స్పందిస్తారు? అది ల్యాండ్ టైటిలింగ్ కాదు, అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్. సో నమస్తే, వెల్కమ్ టు తెలుగు న్యూస్. నేను గోపికృష్ణ. ఈరోజు మనం ఏలూరు జిల్లా చింతలపూడిలో ఉన్నాం. దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చివరిలో ఉండేటువంటి ప్రాంతాలు, ఇంతమంది పరిపాలిస్తూ వస్తున్నా కూడా ఇప్పటికీ అభివృద్ధిలో కాస్త చివరనే ఉంటూ వస్తున్నాయి. ఇక్కడి నుంచి నేను చింతలపూడి రూపురేఖలు మార్చి చూపిస్తా, రోల్ మోడల్గా నియోజకవర్గాన్ని చూపిస్తా అంటూ టీడీపీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారు మన మధ్యలో మనతో ఉన్నారు. వారిని ఆహ్వానిద్దాం. రోషన్ కుమార్ గారు నమస్తే అండి. సార్, ఇప్పటి వరకు జరిగిన ప్రచారం అంతా వేరు, ఇంకొక 5 రోజులలో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మీకు కాన్ఫిడెన్స్ వచ్చేసిందా ఫుల్గా? ముందుగా T1 ప్రేక్షకులకి అలాగే మీకు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను. మీరు చూస్తున్నారు, మేము ఎండనక 40 degrees పైన కూడా మరి చాలామంది కార్యకర్తలు ప్రచారంకి రావడము, తిరగడము, కుర్రోళ్ళు, మహిళలు ఇదంతా చూస్తూ ఉంటే మార్పు కనబడతా ఉంది. సో ముఖ్యంగా నాకు క్యాండిడేట్ అనౌన్స్ చేసిన తర్వాత అప్పటి నుంచి ఎక్కడైనా జాయినింగ్స్ చూస్తే మనము ఏదో 10, 20, 30 ఉంటాయి. బట్ చింతలపూడి నియోజకవర్గంలో గ్రామం జాయిన్ అయిపోతూ ఉంది. 1,500, 2,000 అట్లాగా తెలుగుదేశంలోకి, జనసేనలోకి జాయిన్ అవుతా ఉంది. ఇప్పుడు ఉన్న ఎంపీ గారు శ్రీధర్ గారి ఊరుంది ఇక్కడ, ఈస్ట్ ఎడవల్లి, నల్లగోపియర్గూడెం, అక్కడ కంప్లీట్గా 500 families జాయిన్ అయిపోయి జనసేనలోకి. అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ 1,500 members జాయిన్ అయిపోయారు. తర్వాత అక్కడ ఎడవల్లి ఉంది, అక్కడ 2,500 వైసీపీ నుంచి టీడీపీలోకి జాయిన్ అయ్యారు. ఇట్లాగా చెప్పుకుంటూ పోతే సర్పంచ్లు కానివ్వండి వైసీపీ నుంచి టీడీపీలోకి వస్తున్నారు. ఇంకా చాలా మంది ఉన్నాయి జాయినింగ్స్. ఎందుకు వీళ్ళంతా ఎందుకు జాయిన్ అవుతున్నారు? ఏంటి, మీ మీద నమ్మకమా, పార్టీ మీద నమ్మకమా, లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం మీద వ్యతిరేకత? యాంటీ ఇన్కంబెన్సీ చాలా ఉందండి వైసీపీ ప్రభుత్వం మీద. ఎందుకంటే సంక్షేమం పేరుతోటి అభివృద్ధిని ఎట్లా దూరం చేస్తారో అది అందరూ అర్థం చేసుకుంటున్నారు. ఓకే, ఏదో చేస్తారు జగన్ వచ్చాక అనుకున్నారు, కానీ
సంక్షేమం పేరుతోటి అభివృద్ధి లేక, రోడ్లు లేక, డ్రైనేజెస్ లేక, మరి చింతలపూడి 100 పడకల హాస్పిటల్ అది ప్రామిస్ చేశారు, అది కూడా దాన్ని ఓపెన్ చేయలేదు. మరి జాబ్స్ విషయంలో డిఎస్సి అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, వాలంటీర్స్కే ఆ జాబ్ పరిమితం చేసి 5,000 రూపాయలు ఇచ్చి ఇంకా ఎటువంటి డెవలప్మెంట్స్ లేక మరి చాలామంది ఫ్రస్ట్రేషన్ ఉన్నారు. డెఫినెట్లీ యాంటీ ఇన్కంబెన్సీ ప్రజల్లో కనపడతా ఉంది. మరి మాకున్న అనాలిసిస్ కానీ ట్రెండ్ చూస్తే పోస్టల్ బ్యాలెట్ కూడా ఎక్కువ టీడీపీకి ఇంక్లైన్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. మరి ఎందుకు మీ మీద ప్రేమ ఏంటి? సరే, అక్కడ వ్యతిరేకత ఉంది, మీ మీద మిమ్మల్ని ప్రేమించాలిగా లేకపోతే మిమ్మల్ని నమ్మాలిగా, ఏంటి మీ మీద నమ్మకం? గుడ్ క్వశ్చన్. సో మామూలుగా ఏంటంటే మనం ఏ జాబ్కి అప్లై చేసినా క్వాలిఫికేషన్ కావాలి, లేకపోతే కాలేజ్లో అడ్మిషన్ కావాలంటే మనకి క్వాలిఫికేషన్ కావాలి, మన మెరిట్స్ ఉంటాయి. ఇప్పటిదాకా చింతలపూడి నియోజకవర్గానికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఓవర్ నైట్ స్టార్ట్స్ అయిపోయారు. అంటే వాళ్ళని వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోలేదు. బట్ నేను ఏంటంటే యూఎస్లో 18 years ఉన్నాను. అక్కడ ఉంటూ నా శాలరీ నుంచి 10%, మా వైఫ్ శాలరీ నుంచి 10%, 20% మేము 10 years నుంచి మిషన్ హోప్ అనే ఒక నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ పెట్టి ఆ 20% చింతలపూడి నియోజక ప్రజలకి సేవలకి వాడుతున్నాం మేము. కోవిడ్ టైంలో నేను ఆల్మోస్ట్ 1.5 crore రూపీస్ని ఖర్చు పెట్టాను నేను. మీరు ఏ గ్రామంకి వెళ్ళినా కూడా మీకు విట్నెస్లు ఉంటాయి, టెస్టిమనీస్ ఉంటాయి. సో ఆ బ్యాక్గ్రౌండ్ బేస్ చేసుకొని నేనైతే చింతలపూడికి బాగుంటుందని చెప్పి తెలుగుదేశం, జనసేన కూడా అప్పుడు ఆలోచించి నన్ను మరి చాలామంది కూడా వేరే వాళ్ళకి వస్తుంది అనుకున్నారు. బట్ నా మీద చేసిన శాంపిల్స్ కానివ్వండి, సర్వీస్ కానివ్వండి, ఇతను సర్వీస్ మైండెడ్ ఉన్నాడు. రేపు అధికారంలోకి వస్తే పదవి ఉంటే చింతలపూడిని ఎంతగా డెవలప్ చేయొచ్చు అనేది ఆలోచించి నాకు సీట్ ఇవ్వడం జరిగింది. ఇది కాల్ పార్టీ వైపు నుంచి వచ్చిందా లేదా మీరు అప్లై చేసుకుంటే వచ్చిందా? ఎందుకంటే జనరల్గా మీరు సెక్యూర్డ్గా, సేఫ్గా, చాలా ఏమంటాం కూలెస్ట్ ప్లేస్లో ఉన్నారు. మీరు ఫైనాన్షియల్గా కానీ మొత్తం కంప్లీట్గా సెటిల్డ్ ఇది కనపడతా ఉంది. రాజకీయాల్లోకి ఎందుకు రావాలి అంటే పార్టీలు అడిగాయా, మీ ఇంట్రెస్ట్ అయితే? వెల్, లాస్ట్ 2 terms నేను ట్రై చేశాను. నేను బిట్ లైట్ తర్వాత అనుకున్నాను నేను నా గోల్ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలన్నా, రీచ్ అవ్వాలన్నా కూడా నా కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్. ఆ కన్సిస్టెన్సీ ఏంటంటే చాలామంది సీట్ రాకపోతే వాళ్ళు బ్యాక్ స్టెప్ తీసుకుంటారు, వేరే డెసిషన్ తీసుకుంటారు, తర్వాత వేరే పార్టీస్ మారుతూ ఉంటారు. కానీ నేను అట్లాగే ఉండి కోవిడ్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాగా వచ్చింది. సో దాన్ని, ఆ క్రైసిస్ని నేను ఆపర్చునిటీగా నేను వాడుకొని నేను చింతలపూడి నియోజకవర్గంలో ఎవరు కూడా బయటకు వచ్చి సేవలు చేయనప్పుడు, డబ్బు ఖర్చు పెట్టినప్పుడు, పైసా దీనప్పుడు నేను యూఎస్లో సంపాదించిన మనీ ఆ 2 years ఏదో ఉంటుందో ఆ 1.5 CR అది నేను పెట్టేసాను సర్వీసెస్కి. సో దాన్ని ఇప్పుడు క్రైసిస్లో ఉన్నప్పుడు అంత డేర్గా ఖర్చు పెట్టడం అది పెద్ద ఛాలెంజ్. ప్లస్ అది ప్రజలు గుర్తుంచుకొని నా విషయంలో సర్వే జరిగినా, లేకపోతే నా విషయంలో డిఫరెంట్ వేస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నా, సొంగ రోషన్ అయితే బాగుంటుందని చెప్పారు. సో పార్టీ కూడా నేనైతే బాగుంటుంది అని వాళ్ళు చెప్పడం జరిగింది. నేను లాస్ట్ 2.5 years నుంచి కూడా యూఎస్ నుంచి వచ్చి మరి చింతలపూడినే ఉంటూ నైట్ టైం నా యూఎస్ అవర్స్ వర్క్ చేసుకుంటూ, డే టైం ప్రజల్లో తిరిగి సమస్యలు తెలుసుకుంటూ అట్లాగా నేను కన్సిస్టెంట్గా ఉన్నాను. పార్టీ అవన్నీ గమనించింది. తర్వాత నాకున్న కమిట్మెంట్ని వాళ్ళు గుర్తించారు. అట్లాగే వాళ్ళ సర్వేస్, లేకపోతే వాళ్ళ అనలిటిక్స్, శాంపిల్స్ అన్నీ చూస్తే మనకి బాగా ఎడ్జ్ వచ్చింది తెలిసింది. అప్పుడు నా నేమ్ని ప్రకటించానండి. ఓకే, ఇదంతా ఇంతకు ముందు జరిగినటువంటిది. ఇప్పుడు మీరు ఆల్రెడీ ప్రజల్లోకి వెళ్ళిపోతా ఉన్నారు, ఊర్లు జాయిన్ అవుతున్నారని చెప్తా ఉన్నారు. వాళ్ళ వైపు నుంచి స్వాగతం, మీరు మిషన్ హోప్ మీద ఉంది, వాళ్ళకి మీ మీద ఉన్న హోప్ ఏంటి ఇప్పుడు? సో డెఫినెట్గా ఏంటంటే అరే ఇతను సేవ చేశాడు, అది అందరూ కూడా విట్నెస్ చేశారు, టెస్టిమనీస్ ఉన్నాయి. మరి ఇతనికి ఇప్పటిదాకా వచ్చిన రాజకీయ నాయకులు వాళ్ళు డబ్బులు సంపాదించుకోవడం సరిపోయింది, ఇతను సేవ చేశాడు, చేస్తానంటున్నాడు. మరి యూఎస్ లాంటి లైఫ్ని వదిలేసేసి మరి ఫ్యామిలీ, మా వైఫ్ తిరుగుతూ ఉంది, పిల్లలు తిరుగుతూ ఉన్నారు, సాక్రిఫైసెస్ ఉన్నాయి వీళ్ళకి. డబ్బులు వీళ్ళు సంపాదించుకోవడం కాదు, కానీ రేపు గెలిస్తే గవర్నమెంట్ డబ్బులు ప్రజలకి ఎట్లాగా ఇవ్వాలో దాని మీద, డెవలప్మెంట్ మీద కమిటెడ్గా ఉన్నారనేది ప్రజల్లో ఆలోచన వచ్చింది. ఆ అవేర్నెస్ని కూడా నేను ప్రతి మీటింగ్లో చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అవసరం ముఖ్యమంత్రి అవ్వడం, నేను టీడీపీ వైపు, టీడీపీ అంటే నాకు ఎందుకు ఇష్టము, రేపు ఉమ్మడి పార్టీ ఉందో ఉమ్మడి ప్రభుత్వం వస్తే ప్రజలకు ఎటువంటి మేలు, సంక్షేమం ప్లస్ అభివృద్ధి జరుగుతుంది అనే విషయం నేను ప్రజల్లోకి ప్రతి ఒక్క ఆపర్చునిటీ యూజ్ చేసుకొని తీసుకెళ్తున్నాను. వాళ్ళు ఆ విషయాన్ని నమ్ముతున్నారా మీరు చెప్తున్నప్పుడు? ఆ నమ్మకం వాళ్ళలో కనబడుతుందా? అంటే నాకున్న క్రెడిబిలిటీ ఏదైతుందో, నాకున్న బ్యాక్గ్రౌండ్ ఏదైతుందో, నేను చేసిన సర్వీసెస్ కానివ్వండి, నాకున్న గుడ్ విల్ ఏతుందో చెప్పినప్పుడు ప్రజలు వింటున్నారు. సో అది మనకు తెలిసిపోతాం. మనం మాట్లాడుతున్నప్పుడు కేర్ఫుల్గా
వింటున్నారు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అమ్మఒడి ఉంది, జగన్ ఇచ్చేది 15,000 అన్నారు ఏడాదికి, దాన్ని కట్ చేసి 10,000 చేశారు. 5 years ఇవ్వలేకపోయారు. దానికి కంపేర్ చేసుకుంటూ ఇప్పుడు రేపొద్దున అమ్మ దీవెన ఉంది, అమ్మకు వందనం ఉంది. అది ఇంట్లో ఎంతమంది స్కూల్కి వెళ్ళే పిల్లలు ఉంటే ప్రతి ఒక్కరు 15,000 ఇస్తారు. అట్లాగే ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ ఉంది 3,000. సరే ఇవన్నీ చెప్తున్నారు కదా, మరి ఎట్లా ఇవన్నీ ఫుల్ఫిల్ చేస్తారనే దానిపై నేనే క్వశ్చన్ వేసి ఆన్సర్ చెప్తున్నాను. 20 lakh jobs క్రియేట్ చేస్తాం. ఎలా క్రియేట్ చేస్తాము? సంపద సృష్టి అనేది చేస్తారు. ఎలా చేస్తారు? నారా చంద్రబాబు నాయుడు అనుకున్న బ్రాండింగ్ కానివ్వండి, అనుకున్న విజన్ కానివ్వండి, అనుకున్న నెట్వర్క్ కానివ్వండి, అనుకున్న క్రెడిబిలిటీ వల్ల కంపెనీస్ వస్తాయి. పెట్టుబడులు వచ్చినప్పుడు మన చదువుకున్న చదువుకి లక్షల్లో ఉద్యోగాలు వస్తాయి. ఇక్కడ ఇంకొక ప్రశ్న అడగొచ్చు నేను. ఆయనకున్న విజన్ వల్ల కంపెనీస్ వస్తాయి అనేది, కంపెనీస్ రావడంలో ఒకవేళ మీరు గెలిస్తే రోషన్ కుమార్ గారి పాత్ర కూడా ఉంటుందా ఆంధ్రప్రదేశ్కి కంపెనీస్ రావడంలో? యా డెఫినెట్లీ. నాకున్న లెవరేజ్ ఏది ఉందో, నెట్వర్కింగ్ లెవరేజ్ ఉందో, నాకు ఉన్న దాంట్లో నేను డెఫినెట్గా నేను ప్రమోట్ చేస్తాను. నాకున్న యూఎస్ ఎక్స్పీరియన్స్ లేకపోతే గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఏది ఉందో అవి కూడా ట్యాప్ చేస్తాను. ఇన్వెస్ట్మెంట్స్ ఏపీలో పెట్టడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ట్యాక్స్ పరంగా కానివ్వండి, లేకపోతే ఎంప్లాయ్మెంట్ పరంగా కానివ్వండి, రెవెన్యూ పరంగా కానివ్వండి, డెఫినెట్గా నేను ఐ ట్రై టు పుట్ ఇన్ మై బెస్ట్ ఎఫర్ట్స్ టు ప్రమోట్ మోర్ కంపెనీస్. ఎగ్జాక్ట్లీ ఇదే మేనిఫెస్టోని వైసీపీ కూడా ప్రకటించింది. వైసీపీ కూడా ఇలాంటి పథకాలు ప్రకటిస్తూ వచ్చింది. వైసీపీ మేనిఫెస్టో ఆల్రెడీ మేము అమలు చేసి చూపించాం. 2,70,000 కోట్ల రూపాయల సంక్షేమాన్ని మేము ప్రజలకు ఇచ్చాం. ఇదంతా చూసి ఓటేయండి అని వైసీపీ అడుగుతుంది. మీరు ఇప్పుడు మేము చేస్తామంటున్నారు, వాళ్ళు చేసి అడుగుతున్నాం అంటున్నారు, మీరు చేస్తామంటున్నారు. ప్రజలు నమ్ముతారా మిమ్మల్ని? యా అక్కడే ఒక ఫైన్ లైన్ ఉంది. ఏంటంటే సంక్షేమ పథకాలు అనేవి ఏ ప్రభుత్వం మారినా కూడా అవి రాకుండా మానవు. సో ప్రజలకు అది మేము క్లియర్గా చెప్తున్నాం. ఏ ప్రభుత్వం వచ్చినా మారినా, ఎమ్మెల్యే వచ్చినా మారినా మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆగవు. ఎందుకంటే మనం కాంగ్రెస్ నుంచి చూస్తున్నాము, తెలుగుదేశం చూసాము, అన్నీ కూడా సంక్షేమ పథకాలు ఎక్కడ ఆగలేదు, అవి వస్తాయి. మీరు ఆ విషయంలో భయం అవసరం లేదు. సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పేరుతో 14 లక్షల కోట్లు అప్పు చేసాడు. మరి రేపు ఎంత మనకి డబ్బులు ఉన్నా కూడా కూర్చొని తింటే కరిగిపోతాయి. మరి జనాలు ఎంతసేపు ఫ్రీ కూర్చొని తినాలని ఇష్టపడతారు? దాంతోపాటు వాళ్ళు చదువు జాబ్స్ రావాలి, డెవలప్మెంట్ కనబడాలి. చూసారు మీరు, రోడ్స్ చూశారు ఎట్లా ఉన్నాయి. ఒక 3 kilometers వెళ్ళాలంటే 30 minutes పడుతూ ఉంది. అట్లాగే డ్రైనేజ్ చూశారు, ఇల్లులు చూశారు. ప్రజలు విసుకెత్తున్నారు. ఇంకొకటి ఇసుకలో మాఫియా ఉంది. నేను మొన్న కొంత డేటా కలెక్ట్ చేసి చూస్తే ఓన్లీ చింతలపూడి నియోజకవర్గంలో more than 400 crores ఈ 5 yearsలో ఇసుక మీద వాళ్ళు సంపాదించారు వైసీపీ వాళ్ళు. అలాగే మద్యం విషయం కూడా చూస్తే నేను కొంత డాక్టర్స్ తోటి నేను వాళ్ళతో కూర్చొని డిస్కస్ చేయడం జరిగింది. ఒక హాఫ్ డే అంతా ఎక్కువ కిడ్నీ లివర్ డ్యామేజ్ అయిన పేషెంట్స్ వస్తున్నారంట, ప్లస్ బ్రెయిన్ ఎక్కువగా ఎఫెక్ట్ అయిన వస్తున్నారంట. ఏంటి రీజన్ అంటే ఈ వైసీపీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చే బ్రాండ్స్ తాగడం వల్ల వాళ్ళు అట్లా అవుతున్నారంట. మనకి కృష్ణా జిల్లాలో కిడ్నీ లివర్ సంబంధించిన డాక్టర్స్ ఫింగర్స్ ఉంటారు, ఓన్లీ జస్ట్ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఉంటారు. సో ఏంటంటే డాక్టర్స్ కేస్ స్టడీ వాళ్ళు చేసినప్పుడు నేను అడిగినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మంచి మందు రావాలనుకోండి మార్కెట్లోకి సేల్కి, దాన్ని 100 days నిల్వ ఉంచాలి. ప్రిజర్వ్ చేసిన తర్వాత ప్రాసెస్ అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఫినిష్ ప్రోడక్ట్గా మార్కెట్లో సేల్ చేసుకోవచ్చు. దానివల్ల ఏంటంటే ఆ ప్రాసెస్ని ఫాలో అయినప్పుడు అది హెల్త్ మీద నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు అనమాట. సో జగన్ ఏం చేశాడంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి కాంట్రాక్ట్స్ ఇచ్చేసేసి 100 days ప్రిజర్వ్ చేయాల్సింది 5 daysలో చేసేసి మార్కెట్లో సేల్ చేసేసారు. సో దానివల్ల నాసిరకం మందు వచ్చేస్తాం, అది డైరెక్ట్ గా కిడ్నీస్ లివర్ మీద పడతాం. ఇది అర్థమవుతుందా సార్? చెప్తున్నా నేను, వాళ్ళకి క్వార్టర్ 60 రూపాయలు తెలుగుదేశం హయాంలో, ఇప్పుడు 200 రూపాయల పైన ఉంది. మీకు విషయం తెలుసా ఎందుకు మీ ఇంట్లో మగాళ్ళకి కిడ్నీలు లివర్ అవి మనకు కనబడుతున్నాయి? డయాలసిస్ తో ఎంతమంది ఉన్నారు అసలు చెప్పలేము. ఇంకా చాలా మంది. లోకేష్ గారు ఇక్కడ ఇవ్వడానికి వచ్చినప్పుడు లోకేష్ గారికి చెప్పాను నేను, సార్ ఇక్కడ ఎక్కువ డయాలసిస్ పేషెంట్స్ కిడ్నీస్ ఉన్నారంటే ఎందుకని అడిగారు. ఒకటి ఆబ్వియస్గా షుగర్ వల్ల, అది అవేర్నెస్ సరిగ్గా లేకపోవడం వల్ల. సెకండ్ మెయిన్ రీజన్ ఏంటంటే ఈ మందు వల్ల. సో టాంజిబుల్ ఫ్యాక్ట్స్ డాక్టర్స్ చెప్పిన దానికి జస్టిఫై చేస్తుంది. సో మీరు అధికారంలోకి వస్తే చింతలపూడిలో ఏమైనా డయాలసిస్ సెంటర్ లాగా, లేకపోతే ఒకవేళ ఎక్కువ మంది ఉంటే గనక వాళ్ళకి ఏమన్నా మీరు భరోసా కల్పించగలరు? ఏమన్నా హాస్పిటల్? తప్పకుండా మేనిఫెస్టోలో ఉంది. డయాబెటీస్ కి, బీపీ పేషెంట్స్ కి ఫ్రీగా జెనరిక్ మెడిసిన్స్ ఇస్తామని మేనిఫెస్టో చెప్పడం జరిగింది. ఇప్పుడు మనం క్వాలిటీ మందు ఇచ్చామనుకోండి, ఇవి ఉండదు. సో ఏంటంటే వాళ్ళు కష్టపడి వచ్చిన తర్వాత తీసుకునే రిలీఫ్ కూడా మనం క్వాలిటీ మెడిసిన్ ఇచ్చామనుకోండి వాళ్ళకి,
దే షుడ్ బి ఓకే. హెల్త్ పర్స్పెక్టివ్ ఇబ్బంది ఏమి ఉండదు. రైట్. ఒకసారి మనం కాన్స్టిట్యున్సీకి వద్దాం. సొంగ రోషన్ కుమార్ గారు గెలిస్తే కాన్స్టిట్యున్సీలో ఉంటారా అనేటువంటి ప్రశ్న ప్రతిపక్షాల నుంచి కూడా వినిపిస్తూ ఉంది. ఎక్కడో విదేశాల నుంచి వచ్చాడు, నేను లోకల్లో ఉన్నా, ఆయన ఉంటారా? దయచేసి ఉండే వాళ్ళకే ఓటేయండి అని వాళ్ళు అడుగుతున్నారు కదా, మీరు ఉంటారా? వైసీపీ వాళ్ళు నా మీద చేయనంత అలిగేషన్స్ చేస్తూ వచ్చారు. ఏది నేను ఇక్కడ ఉండి కాదు, నేను బయట ఉండి, తర్వాత నాకు అమెరికన్ సిటిజన్షిప్ ఉంది, ఇక్కడ ఇండియన్ సిటిజన్ కాదు నేను. ఆఖరికి నా నామినేషన్ కూడా రిజెక్ట్ చేయడానికి వైసీపీ వాళ్ళు ఒక ప్లాన్ వేశారు. అవును, ఏంటి మీరు అమెరికాలో ఉన్న ఆస్తులు లేకపోతే వాటి వివరాలు కూడా ఏం పొందుపరచలేదంట అఫిడవిట్లో? ఐ మీన్ దట్స్ స్టూపిడ్ ఎలిగేషన్. ఎందుకంటే యుఎస్లో మాదంతా వైట్ మనీ అండి. సో ఏది కూడా మాది అంతా ట్యాక్స్ కట్టిన తర్వాత ఉండే మనీ ఉంటుంది. అక్కడ మీకు ఎంత వ్యాపారం చేసినా, ఎంత రెవెన్యూ వచ్చినా మీకు ట్యాక్స్కి కూడా అంతే మనీ పోద్ది. మీకు మనీ ఆన్ ద టేబుల్ మిగిలేది తక్కువ. కానీ అక్కడ ఏంటంటే క్రెడిట్ సిస్టమ్ బాగుంటుంది కాబట్టి ఆ క్రెడిట్ సిస్టమ్ యూజ్ చేసుకుని వాళ్ళు అట్లాగా రొటేట్ చేస్తూ ఉంటారు. సో నేను అక్కడ జాబ్ చేస్తున్నా కూడా నేను చేసిన దాంట్లో ట్యాక్స్ కట్టిన తర్వాత మనీ నేను సర్వీస్కి వాడాను. ఓకే, తర్వాత ఇప్పుడు నేను అక్కడ ఫుల్ టైం జాబ్ చేస్తున్నాను. నాకు కంపెనీ వాడు ఇచ్చే సాలరీ నా పే చెక్ ఏదో నా బ్యాంక్ వెళ్ళొద్ది. ఆ బ్యాంక్ స్టేట్మెంట్స్ ఇచ్చాను నేను దానికి లైవ్ డిబేట్ కూడా వస్తాను. నేను అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను నేను. సో వాళ్ళు చెప్పేదానికి అసలు నా ఎస్ఎస్ని అడుగుతున్నారు. వాళ్ళు సోషల్ సెక్యూరిటీ నెంబర్ ఎవరైనా డిస్క్లోజ్ చేస్తారండి, ఏదో రాంగ్ ఇంటెన్షన్స్తో అడుగుతున్నారు వాళ్ళు. నిజంగా నా అక్కడ యుఎస్లో ఆస్తులను దాచుకుంటే నేను డిస్క్లోజ్ చేయకపోతే వీళ్ళు నా మీద ఎవిడెన్సెస్ తీసుకొచ్చి కేసు ఫైల్ చేసి యుఎస్కి వెళ్ళి చూపించచ్చుగా. నేను మామూలుగా యుఎస్లో యావరేజ్ ఇండియన్ pretty మచ్ అందరికీ ఓన్ హౌస్ ఉంటాయి. నేను ఇప్పటికి కూడా స్టిల్ నేను అపార్ట్మెంట్ రెంట్ చేసుకుని ఉంటున్నాను నేను. ఎందుకంటే నా లాంగ్ టర్మ్ విజన్ ఏంటంటే ఇల్లు తీసుకుంటే నేను మళ్ళీ దాంట్లో ఉండిపోతే నేను నా అంబిషన్ని నేను ఫుల్ఫిల్ చేయాలని చెప్పి జన్మభూమికి మా పిల్లలు కూడా అడుగుతారు, డాడీ అందరికి ఇల్లు ఉంది మనకి లేదని అడుగుతారు. సో ఇవి తెలియదు అవతల వాళ్ళకి. అలిగేషన్ చేయడం చాలా ఈజీ, కానీ మా సాక్రిఫైసెస్ కానివ్వండి, మా కమిట్మెంట్ కానీ అది వేరేది. సో వాళ్ళు చేశారు. ఆఫీసర్ అడిగాడు ఎవిడెన్స్, తెల్లమొహం వేశారు. నేను దానికి ప్రెస్ మీటింగ్ పెట్టి నేను చెప్పాను. నేను అయిపోయింది, దట్స్ ఇట్. స్క్రూటినీలో అది అయిపోయింది. ఇంకా వాళ్ళకి ఏదైనా ఉంటే లెట్ పుట్ ద కోర్ట్, ఎవిడెన్సెస్ రమ్మనండి, వాళ్ళు ఫైల్ చేయమనండి. లీగల్గా మా లాయర్ ఉన్నాడు, అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను నేను. వాళ్ళకి ఇంకా నా మీద నమ్మకం లేకపోతే లెట్ దెమ్ గో టు యుఎస్. అక్కడ వెళ్ళి అక్కడ చూసుకోమనండి, నా ఇంటి అడ్రస్ ఇస్తాను, నాకున్న కార్లు అక్కడే ఉంటాయి అన్ని. అక్కడ దాకా వెళ్ళడం అవసరం లేదు. carfax.comకి వెళ్ళి నా విన్ నెంబర్ ఇస్తాను, వెహికల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఇస్తాను, కొడితే మొత్తం చెప్పుద్ది. అంటే పెంబసాని లాంటి వాళ్ళు మొత్తం 5,000 కోట్లకు పైగా చూపించారు కదా ఆస్తులు, అలా కూడా రోషన్ కుమార్ గారికి ఉంటాయేమో, అవన్నీ బయట పెట్టట్లేదు అని అనుకుంటున్నారు. నేను జస్ట్ ఆర్డినరీ ఫ్యామిలీ నుంచి వచ్చానండి. నేను ఒక దళితుడిని. కష్టపడి ఇక్కడ ఏదో మా పేరెంట్స్ ఇద్దరు టీచర్స్ ఏదో నేను ఫస్ట్ జనరేషన్ యూఎస్కి వెళ్ళాను. ఫస్ట్ జనరేషన్ పాలిటిక్స్లో కూడా ఉన్నాను. సో వెళ్ళాను, H1 మీద వెళ్ళాను. H1 మీద వెళ్ళిన తర్వాత కొన్ని ఇయర్స్ అయితే గ్రీన్ కార్డ్ వచ్చింది. అలా వెళ్ళిపోయింది తప్పించి పెంబసాని గారు వాళ్ళు డిఫరెంట్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ బిజినెస్ వేరు. దెన్ అదే అందరికీ వస్తున్న ప్రశ్న ఏంటంటే, ఉంటారా గెలిస్తే ఇక్కడ ఉంటారా, మళ్ళా యూఎస్ వెళ్ళిపోతారా? 3 lakh పీపుల్కి ఈ చింతలపూడి నియోజకవర్గాన్ని నేను రెస్పాన్సిబుల్ ప్లస్ అకౌంటబుల్. ఇంతమందిని డిసీవ్ చేసిన ఎలా వెళ్తాను యూఎస్కి? అసలు నా మనసాక్షి ఎలా ఒప్పుకుంటుంది? నేను 3 lakh పాపులేషన్ చింతలపూడి కాన్స్టిట్యున్సీకి దాని 270 వాళ్ళు ఓటేసి నేను గెలిపిస్తే నేను అమెరికాకి వెళ్ళిపోయి సరదా చేసుకుంటానంటే అసలు జనరేషన్స్ నా ఫ్యామిలీ తరఫున ఒక బ్యాడ్ నేను రిమార్క్ నేను పెడుతున్నట్టే కదా. సో వాళ్ళకి ఏం ప్రామిస్ ఇస్తున్నాను? సో నాది అటువంటి ఇంటెన్షన్ ఉంటే నేనేదో పార్ట్ టైం పొలిటీషియన్ లాగా చేసుకునేవాడిని. ఏదో ఖర్చు పెట్టి నాకు అది ఇవ్వండి, దీన్ని వెళ్ళొస్తానని చేసుకుని ఇంత ఎండలో తిరగడం నాకు సేమ్ సరదా కాదు కదా. చూస్తున్నాం 43 పైన ఉంది. ఏం కావాలి చింతలపూడి నియోజకవర్గానికి, ఏం కావాలనేది గుర్తించారా సార్? నా ఓన్ మేనిఫెస్టో కూడా ఉంది. ప్లస్ మనకి యాదవ్ కమ్యూనిటీ నుంచి మంచి ఎంపీని ఇచ్చారు, ఏలూరు ఎంపీ రమేష్ గారు. మిగతా యాదవ్స్కి వైసీపీ ఇచ్చిన ఈ ఏలూరు ఎంపీ యాదవ్కి టీడీపీ యాదవ్కి తేడా ఏంటంటే, మహేష్ యాదవ్ గారు గట్స్ ఉన్న మనిషి, మనీ ఖర్చు పెట్టగల మనిషి, డెవలప్మెంట్ చేయగల మనిషి,
పోలవరం లాంటి ప్రాజెక్ట్స్, ఓకే, ఇంకా మెగా ప్రాజెక్ట్స్, కాంట్రాక్ట్స్ హ్యాండిల్ చేసిన మనిషి. ఆయన ఓపెన్గా చెప్తున్నాడు, నేను వస్తే నేను ఇది చేస్తాను, ఎలా చేస్తాను కూడా చెప్తున్నాడు. సో నాకున్న కమిట్మెంట్ కూడా ఇంటెన్షన్స్గా ఆయన నాకు సపోర్ట్ చేయడానికి 100%. ఫర్ ఎగ్జాంపుల్ చింతలపూడి ఎత్తిపోతే ప్రాజెక్ట్ ఉంది. బేసికలీ బై ప్రొఫెషన్ అతను సివిల్ ఇంజనీర్. సో దీంట్లో తెలుసు తనకంతా కూడా. ప్లస్ నాకున్న నాకు ఎటువంటి పాలిటిక్స్లోని ఎలా చింతలపూడిని ఒక రోల్ మోడల్గా చెప్పారు కదా, ఎలా చేయాలనుకుంటున్న విషయం కూడా ఆయనకు ఐడియా ఉంది. హీస్ 37 years old, నేను 44. సో మా ఇద్దరికి ఏంటంటే మనీ ఏదో సంపాదించుకుందాము లేకపోతే కమిషన్స్ అవి పెట్టుకుందాం కాకుండా ఏదో చేసి మనము ఒక మార్క్ని క్రియేట్ చేసుకొని ప్రజలతోటి, చంద్రబాబు గారితో, పవన్ కళ్యాణ్ గారితో, మోడీ గారితో, లోకేష్ గారితో షబాష్ బాగా చేశారు అనిపించుకునేదే ఉంది మాకు తప్పించి ఏదో గెలిచేసి వెళ్ళిపోయి చింతలపూడికి ఏం చేయకుండా మాత్రం జరగదు. మా ఓన్ మేనిఫెస్టో కూడా ఉంది, దాన్ని మేము ప్రజలకు చెప్తున్నాము. ఎలా మేనిఫెస్టోలో చింతలపూడి ఎత్తిపోతే ప్రాజెక్ట్ ఉంది, రోడ్స్ ఉన్నాయి, డ్రైనేజెస్ ఉన్నాయి, ప్లస్ చింతలపూడి 100 bed హాస్పిటల్ ఉంది, అది ఫినిష్ చేస్తాము. తర్వాత మనకి పాలిటెక్నిక్ కాలేజెస్ దానికి సంబంధించింది ఉంది. ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కూడా మహేష్ గారు ఇక్కడ పెట్టడానికి విల్లింగ్గా ఉన్నారు. మైక్రో స్మాల్ అవి పెట్టడానికి కూడా ఉన్నారు. సో నా తరఫున నాకు ఎన్ఆర్ఐ నెట్వర్క్లో నేను కూడా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్, ఆ యూత్కి జాబ్స్, ప్లస్ వీళ్ళు ఎక్కడికి వెళ్ళి కోచింగ్ తీసుకోకుండా ఇక్కడే లోకల్గా స్టడీ సర్కిల్స్ పెట్టి వాళ్ళకి ఇంకా బాగా దగ్గరగా ఇవ్వడానికి కూడా మేము దాంట్లో చాలా ఒక ఇక్కడే జనాలకు వస్తున్న డౌట్ ఏంటంటే, చింతలపూడి జనాలతో నేను మాట్లాడినప్పుడు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నది, అందరూ వస్తున్నారు, ఎమ్మెల్యేలుగా గెలుస్తున్నారు, వాళ్ళ విజన్ వాళ్ళు చెప్తున్నారు, మేము నమ్మి ఓట్లు వేస్తూ ఉన్నాం. కనీసం ఏదైతే కేంద్రం ఉందో, నియోజకవర్గ కేంద్రం చింతలపూడి, 6 గంటల తర్వాత చీకటి అయిపోద్ది, కనీసం సెంట్రల్ లైటింగ్ లేదు చింతలపూడిలో. అలాంటి చోట్లకి పరిశ్రమలు తీసుకొస్తాం, ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నారు. ఎట్లా నమ్మాలి? కనీసం సెంట్రల్ లైటింగ్ చీకటి అయిన తర్వాత చీకటిగా కాకుండా కనీసం ఒక వెలుగు చింతలపూడికి వస్తుందా అని అడుగుతా ఉన్నాను. చింతలపూడి సెంట్రల్ లైటింగ్ విషయంలో నేను బడ్జెట్స్ కూడా దాని మీద వర్కౌట్ చేశాను. అసలు దీనికి మామూలుగా మనము ఏం చేయాలి, ఎలా చేయాలి, దీని కాస్ట్ ఎంత, అది కూడా తెచ్చుకున్నాను. రేపు వచ్చిన 3 monthsలో అది ఫినిష్ చేసే దాంట్లో ఉన్నాం మేము. అవసరమైతే నేను బయట నుంచి కూడా ఫండ్స్ తీసుకొచ్చి చింతలపూడి సెంట్రల్ లైటింగ్ విషయంలో 3 monthsలో చేయాలని ఉంది. బట్ విల్ సీ హౌ ఇట్ గోస్. బట్ అగైన్ అది మాత్రం డెఫినెట్గా చేస్తాను. తర్వాత అందరూ జంగారెడ్డిగూడెంలో ఉంటారు, కానీ గెలిచిన తర్వాత చింతలపూడిలో ఎవరన్నా ఉంటే బాగుంటుంది కదా, నియోజకవర్గ కేంద్రం కదా, అభివృద్ధి అవుతుంది కదా అనేది కూడా జనాల్లో ఉంది. మీరు జంగారెడ్డిగూడెంలో ఉంటారా, చింతలపూడిలో ఉంటారా అనేది కూడా అడుగుతున్నారు. ఫిజికల్గా నేను ఎక్కడున్నది క్వశ్చన్ కాదు, కానీ అసలు మన దగ్గరకు వచ్చిన సమస్య కానీ మనము ఏదైతే కమిట్ చేసామో లేకపోతే ప్రామిస్ చేసామో అవి ఫుల్ఫిల్ చేయడం ఇంపార్టెంట్. అది మానిటరింగ్ నేను జంగారెడ్డి నుంచి చేసుకోవచ్చు, చింతలపూడి చేసుకోవచ్చు, తర్వాత కామర్కోట నుంచి చేసుకోవచ్చు. తర్వాత చాలా సీనియర్ పాలిటిషియన్స్ మనకున్నారు, అందరూ కూడా మేము ఈక్వల్గా వర్క్ షేర్ చేసుకుంటాము, ఎవరికి ఇవ్వాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాము. నేనే అన్నీ చూసుకోవాలి చేయాలనేది మాత్రం నేను ఎప్పుడు కూడా మొనోపలిగా ఉన్నాను. నేను ఆబ్వియస్గా నేను ఆ రెస్పాన్సిబిలిటీస్ నేను షేర్ చేస్తాను, ఏదైనా కూడా ఒక ట్రాన్స్పరెంట్ గవర్నెన్స్ ఇస్తాను. సో అలా షేర్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు బీజేపీ, జనసేన కూడా మీతో కలిసి వస్తుంది. ఇక్కడ మీ ప్రచారంలో, మీ బాధ్యతల్లో వాళ్ళు కూడా పాల్పంచుకోవడానికి సిద్ధం అవుతున్నారు. జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ వాళ్ళు ఎక్కడికి చాలా కొలాబరేటివ్గా వస్తున్నారు వాళ్ళు. ఆ విషయంలో మాకు ఎటువంటి డౌట్ లేదు. అతి ఎక్కువగా నేను ఈ కాన్స్టిట్యున్సీలో జనసేన జెండాలు చూస్తున్నాను మీ ర్యాలీలో. ఏంటంత అక్రాస్ మీరు స్టేట్ చూసుకుంటే కూడా ఇక్కడ కొలాబరేషన్ 3 parties మధ్యలో ఎక్కువ ఉంది. ఎందుకంటే ఆ స్ట్రక్చర్ కూడా ప్రతి మండల వైజ్గా బాగా పెట్టుకున్నారు, ఎవరు ఏంటి అనేది పెట్టుకున్నారు. సో ఆ కమ్యూనికేషన్ కూడా వాళ్ళకి ఇంటర్నల్గా బాగుంది. మేము యాజ్ అ హోల్ జాయింట్ కమిటీ కూడా వేసుకొని మండల వారీగా వాళ్ళకి కమ్యూనికేట్ చేయడము, వాళ్ళని తీసుకురావడము, వాళ్ళకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడము, అవన్నీ చేస్తున్నాం. కాబట్టి మా పార్ట్నర్షిప్ ఇట్స్ వర్కింగ్ అవుట్ వెల్. ఇక్కడ మీ పార్టీలో మీరు కంటెస్ట్ చేస్తున్న కూటమి విషయంలో ఎటువంటి పొరపచ్చాలు లేవు, శశభిషలు లేవు, అందరూ మీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళందరూ కలిసి పనిచేసి చింతలపూడికి ప్రాధాన్యత క్రమంలో రోషన్ కుమార్ గారి ద్వారా ప్రాధాన్యత క్రమంలో మొదటి ప్రాధాన్యతగా ఏం చేస్తారు అని? వచ్చిన తర్వాత డెఫినెట్గా ఈ జాయింట్ కమిటీ కూర్చొని మనము ఈ యొక్క ఏదైతే బిఫోర్ ఎలక్షన్ ఏదైతే ఉందో
ఇష్యూస్ అన్నీ కూడా మేము ఐడెంటిఫై చేయడం జరిగింది. ఓకే. ఇవన్నీ కూడా అక్రాస్ ద టేబుల్ పెట్టి మేము అందరినీ జాయింట్ కమిటీ వేసుకొని 3 పార్టీస్ని కూర్చోబెట్టి అసలు మనం ఏది చేస్తే ప్రయారిటీ బేసిస్లో మనకి అటు రాజకీయ పరంగా తర్వాత డెవలప్మెంట్ పరంగా కార్యకర్తల పరంగా బాగుంటుంది అనేది మేము ట్రై చేసుకుంటాం. చేసుకొని అది ఎంత టైం అనేది కూడా మేము చెప్పి అప్రూవల్ తీసుకొని దాంట్లో ఏదైనా ఛాలెంజెస్ ఉన్నా కూడా ఎంపీ గారితో మాట్లాడి అవసరమైతే ఎంపీ గారి త్రూ పైన లీడర్షిప్ దాకా కూడా వెళ్ళి ఇదిగోండి ఇవి ఉన్నాయి మా ప్రయారిటీస్. సో పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో ఏది ఉందో అవి ప్యారల్గా నడుస్తూనే ఉంటాయి. డెవలప్మెంట్ వైజ్గా మనం ఏం చేయాలనేది కూడా ఈ 2 వర్కౌట్ చేసుకుంటూ ఈక్వల్ ఇంపార్టెన్స్ అందరి ఒపీనియన్స్ తీసుకొని మెజారిటీ దేనికి ఓటేస్తారో దాన్ని నేను ఎంపీ గారు కానివ్వండి లీడర్షిప్ కానీ ప్రజెంట్ చేయడం నా బాధ్యత. ఓకే. ఇప్పుడు మీరు గెలిచిన తర్వాత మిషన్ హోప్ నుంచి కూడా స్వచ్ఛంద కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయా, లేకపోతే మీరు ఎమ్మెల్యేగా ఉంటారు కాబట్టి ఎమ్మెల్యేగానే కార్యక్రమాలతో వెళ్తారు? ఐ మీన్ మిషన్ హోప్ ఇస్ జస్ట్ నేమ్, బట్ నేను చేయాలనుకునేది ప్రతిదీ కూడా ఏదో జస్ట్ పేపర్ త్రూ రావాలని కాదు. నేను చాలా కూడా ఏంటంటే వస్తారు ఇబ్బంది అని చెప్తారు ఇస్తూ ఉంటాను. దాంట్లో ఐ మీన్ ఇట్ కీప్స్ గోయింగ్. సో దానికి ఏమి కూడా పాజ్ అలాంటిది ఏమి ఉండదండి. దెన్ లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి మీతో మీరు వెళ్తున్నారు, ఈ నియోజకవర్గానికి మనం ఇవి చేయాల్సి ఉంది, డెఫినెట్గా మీతో అవుతాయి, మేము చేయిస్తాం అని హామీలు ఇచ్చిన అంశాలు ఏమన్నా ఉన్నాయా? చాలా స్పెషల్ ఫోకస్ ఉంది చింతలపూడి కాన్స్టిట్యున్సీ మీద, చంద్రబాబు గారికి లేకపోతే లోకేష్ గారికి మన ఎంపీ గారికి కూడా. ఓకే. చింతలపూడి వచ్చేసి చాలా స్ట్రాంగ్ బేస్ ఉంది టీడీపీకి. చింతలపూడి ఎట్లాగైనా గెలవాలి, భారీ మెజారిటీ గెలవాలి. ఇక్కడ మనకి చింతలపూడి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కానివ్వండి, పక్కన ఉన్న పోలవరం ప్రాజెక్ట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా పేరు తీసుకొచ్చే ప్రాజెక్ట్స్, ఏది పార్టీ పరంగా తర్వాత పబ్లిక్ కూడా. సో చింతలపూడి మీద ఎక్స్ట్రా ఫోకస్ ఉంది. మొన్న నామినేషన్ విషయంలో కూడా ఏదో వచ్చిన దాని మీద కూడా చాలా క్లోజ్గా మానిటర్ చేస్తూ లీడర్షిప్ లీగల్స్ కూడా మానిటర్ చేస్తూ దీన్ని స్మూత్గా డీల్ చేసేది ఇది. ఓకే. సో అంటే నా మీద నమ్మకం ఉంది, ప్లస్ నా కేపబిలిటీస్ మీద వాళ్ళకి నమ్మకం ఉండబట్టి నాకు సీట్ ఇవ్వడం, చింతలపూడికి అయితే నేనైతే బాగుంటుంది, రేపు పొద్దున గెలిచిన తర్వాత కూడా ఇతనితోటి మనము చాలా ఫ్లెక్సిబుల్గా వర్క్ చేయించుకోవచ్చు అనేది ఉంది పార్టీలో. సో ఇక్కడ వైసీపీకి ఓటు వేయొద్దు, నాకు ఓటు వేయండి అని నేరుగా చెప్తా ఉన్నారు. సొంగ రోషన్ కుమార్ గారికి ఓటు ఎందుకు వేయాలి అనే ప్రశ్న వస్తాయి. ఇవన్నీ చెప్పారు, ఓకే. ఓటు మీకే ఎందుకు వేయాలి, మిమ్మల్ని ఎందుకు నమ్మాలి, మీ పార్టీనే ఎందుకు నమ్మాలి? ఫస్ట్ థింగ్ నేను అసలు విజయరాజు గారిని నేను కాంపిటేటర్ అని ఫీల్ అవ్వట్లేదు. అదేంటి? ఐ మీన్ చాలా ఈజ్ అ కరప్ట్ పర్సన్. ఓకే. సో ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు ఆయన బ్రేక్ ఇన్స్పెక్టర్గా ఉండి ఎలాగ మనీ సంపాదించారు అనేది ప్రతి ఒక్కరు చెప్తా ఉన్నారు. అది చెప్పడం కాదు, ఆటో దగ్గరికి వెళ్తే మీ దగ్గర ఏదో ఆధారాలు కూడా ఉన్నాయి అన్నారు. అన్నీ ఉన్నాయండి. సో జంగారెడ్డిగూడెంకి వెళ్తే ఆటో స్టాండ్ కాడ వెళ్తే వాళ్ళు చెప్తుంటే అసలు మైండ్ పోయింది, నాకు మైండ్ పోయింది. 100 రూపీస్ దగ్గర నుంచి ఎట్లాగా ఆయన కలెక్షన్స్ ఏదైనా ఆ విషయంలో నేను అసలు ఆయన్ని కాంపిటేటివ్ ఫీల్ అవ్వట్లేదు. నా ఫైట్ అంతా కూడా వైసీపీ యాజ్ ఎ పార్టీ, తర్వాత వాళ్ళు ప్రామిస్ చేసిన సంక్షేమ పథకాలు డెవలప్మెంట్ని ఎట్లాగైతే పక్కన పెట్టేసి చేశారో దాని మీద నా ఫైట్. అంతే తప్పించి నేను విజయరాజు ఈ ఫైట్ విషయంలో నేను అంత సీరియస్ తీసుకోవట్లేదండి. అంటే మీకు ఓటేయాలనే విషయంలో అవతల వాళ్ళు అసలు పోటీయే కాదు అని నేను అసలు కానీ ఇక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్న ఎలీజా ఇంకొక పార్టీ నుంచి కంటెస్ట్ చేస్తా ఉన్నాడు. ఇక్కడ ఇళ్ళు ఇచ్చాము, తర్వాత రోడ్లు వేసాము, సంక్షేమ పథకాలు ఇచ్చామని అంటా ఉన్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కానీ కొంత ఆయనతో ట్రావెల్ అయ్యే అవకాశం ఉంటుందేమో కదా. ఇప్పుడు ఒక దళిత ఎమ్మెల్యే 3 lakh పాపులేషన్ ఉన్న చింతలపూడికి 36,000 మెజారిటీ తీసుకొచ్చారు. అవును. జగన్మోహన్ రెడ్డి 5 years చింతలపూడి డెవలప్మెంట్కి ఇచ్చింది 1 crore రూపీ. ఎంత? 1 crore. అదేంటి? 5 yearsకి 1 crore రూపీస్ ఇచ్చారు డెవలప్మెంట్కి. ఎస్. సో ఇది నేను చెప్పింది కాదు, ఎలీజా గారు స్వయంగా చెప్పారు. సో 5 yearsకి 1 crore రూపీస్ డెవలప్మెంట్కి ఇస్తే 3 lakh పీపుల్కి 36,000 తెచ్చుకున్న ఒక దళిత ఎమ్మెల్యే ఇప్పుడు కొత్తగా వచ్చి ఓట్లు అడుగుతున్న ఎంపీ కానీ వైసీపీ ఎమ్మెల్యే కానీ మాకు ఓటుని డెవలప్ చేస్తామంటే ఎవరు నమ్ముతారండి? వేర్ ఇస్ ద మనీ? అసలు ఎమ్మెల్యేస్కి ఏం పని ఇవ్వట్లేదు, వాళ్ళకి ఏం ఫండింగ్ ఇవ్వట్లేదు. అంటే దీన్ని జగన్ ఇవ్వకపోవడం జగన్ తప్పు అనుకోవాలా, లేకపోతే తీసుకురాలేకపోవడం ఈయన అసమర్థత అనుకోవాలా? ఎక్కడ కూడా జగన్ అంత ఆపర్చునిటీగా అంత లిబర్టీ కానివ్వండి ఎమ్మెల్యేస్ ఎక్కడ ఇచ్చాడు? ఇవ్వలేదంటారు. అసలు అపాయింట్మెంట్ ఇచ్చారా?
ఆయన యూఎస్ వెళ్తే అపాయింట్మెంట్ కోసం వాళ్ళు అక్కడికి వచ్చి ట్రై చేసినా కూడా ఇవ్వకుండా వెనక్కి వచ్చేసారు, వాళ్ళే చెప్తున్నారు. అసలు ఎమ్మెల్యేస్తో కూర్చొని మీకు ఏ నీడ్ ఉంది, కాన్స్టిట్యున్సీ ఎట్లా ఉంది, ఆ డిస్కషన్ ఎక్కడ జరిగినట్టు నాకు అనిపించలేదు. ఎంతసేపటికి ఏంటంటే ఐ ఐ ఐ అనే దాంట్లో వెళ్తుండే తప్పించి వి అనే దాంట్లో జగన్కి అసలు లేదు, అది టీం వర్క్ లేదు. కానీ మీలాంటి వాళ్ళు ఎక్కడో బయట బాగా సంపాదించుకొని వచ్చిన వాళ్ళు ఎన్ఆర్ఐలు వీళ్ళంతా టీడీపీ వైపే చూడడానికి కారణం ఏంటి అని అంటే ఏం చెప్తారు? ఐ మీన్ చంద్రబాబు గారికి ఉన్న విజన్ అండి. సో ఆయన చెప్తున్నా కదా, ఆయనతోటి ఈ ఏజ్లో కూడా ఆయనతో మాట్లాడుతున్న కూర్చుంటే నేను టాప్ కంపెనీ సిఇఓస్ కూడా అలా మాట్లాడాను. ఆయన మాట్లాడే యూజ్ చేసే వర్డింగ్స్ కానివ్వండి, తనకున్న పర్సెప్షన్ కానివ్వండి, అసలు ఈ ఏజ్లో కూడా అంత బ్రాడ్గా ఉందంటే అసలు యూ క్యాన్ ఇమాజిన్, ఇట్స్ ఇన్క్రెడిబుల్ అనమాట. ఆయన ఇన్స్పిరేషన్ మాకు. ఓకే, అందుకే టీడీపీలోకి వెళ్ళాల్సి వచ్చింది. కానీ పేదలకి పెత్తందారులకి ఉండేటువంటి పెత్తందారుల పార్టీ తెలుగుదేశం పార్టీ, వైసీపీ పేదల పార్టీ అని కదా జగన్మోహన్ రెడ్డి ప్రతిసారి చెప్తా ఉంటారు. పేదల పార్టీ అంటే మరి ఎంతమందిని రిచ్ పీపుల్ చేశాడు జగన్? పేదల్ని ఉంచాడు తప్పించి 1000-2000 సంక్షేమ పేరుతో అలా కూర్చోబెట్టి తప్పించి నా ఎస్సీలు నా బీసీలు అంటాడు. ఏవి కార్పొరేషన్ సప్లాన్ ఫండ్స్ ఏవండి? 75,000 కోట్లు ఉంది బీసీలకి సప్లాన్ ఫండ్స్, ఏమైనావి? ఎస్సీ కార్పొరేషన్ ఆ ఫండ్స్ ఏమైనాయి? 27 సంక్షేమ పథకాలు ఎస్సీలకి, అవి తీసాడు. 1000-2000 ఇచ్చి నిత్యావసర సరుకులు అవి అన్నీ పెంచేసేసి జాబ్స్ లేక డెవలప్మెంట్ లేకుంటే ఎట్లా అది అవుతుందండి? చంద్రబాబు గారు ఇప్పుడు మేనిఫెస్టోలో కూడా పెట్టారు పూర్ టు రిచ్ అని, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్లో కూడా. అది యూరోప్లో చేశారు, సక్సెస్ అయింది. పక్క స్టేట్స్ చెన్నైలో చేసి సక్సెస్ అయింది. ఇట్లా చాలా స్టేట్స్లో కూడా చేశారు. అది మన ఏపీలో ఇంప్లిమెంట్ చేస్తారు. అది కూడా చాలా సక్సెస్ఫుల్ మోడల్ అవుతుంది. ఓకే, దెన్ చివరిగా ఈ రిజర్వేషన్స్ వర్గీకరిస్తామనే అంశాన్ని పదే పదే తీసుకెళ్తా ఉన్నారు తెలుగుదేశం పార్టీ. ఇది వర్గీకరించడం లేకపోతే ఆ అవసరాన్ని తెలుగుదేశం పార్టీ ఎట్లా గుర్తిస్తుంది, వర్గీకరించాల్సిన అవసరాన్ని? ఐ మీన్ మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు చెప్పారు కదా, సో నేను దీనికి సపోర్ట్ చేస్తున్నాను. అది ఆల్రెడీ డిస్కషన్ ఇనిషియేట్ చేశారు. ఓకే, సో డెఫినెట్గా ఈ కమింగ్ ఇయర్స్ అది అవుతుందండి. సో దాంట్లో నో డౌట్. అంటే ఎన్నికల కోసం ఏమన్నా ఇప్పుడు హడావుడిగా మాట్లాడుతున్నారని మోడీ గారికి చాలా చాలా విజన్ ఉంది దానికి. ఏదో హేస్టీగా చెప్పరాలి. ఎందుకంటే whole world is looking at Modi. They're looking at India. So MRPS అనేది చిన్న ఎడ్యుకేషన్ కాదు, చిన్న ఆర్గనైజేషన్ కాదు అది. సో ఐ మీన్ దాని బేస్ చాలా స్ట్రాంగ్. ఈ కమింగ్ ఇయర్స్లో డెఫినెట్గా ఇండియాలో అది ఫినిష్ అవుతుందని అందరు కూడా మంచి పాజిటివ్ హోప్తో ఉన్నారు. ఓకే, అంటే ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది అనుకుంటున్నారు మీరు కూడా? ఐ మీన్ ఇప్పుడు మోడీ గారే చేస్తామని ఆయన చెప్పారు. ఓకే, ఇంకా ఏంటంటే ప్రాసెస్ దాంట్లో ఏంటంటే అది 1 year పడుతుందా 6 months పడుతుంది అనేది టైం విల్ డిసైడ్. బట్ అగైన్ ఆ ఇనిషియేటివ్ మాత్రం అది స్టార్ట్ అయిపోయింది. రైట్, చివరికి ఒక్కటే ప్రశ్న, ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీద చింతలపూడి రైతులు ఎట్లా స్పందిస్తున్నారు సార్? అది ల్యాండ్ టైటిలింగ్ కాదు, అది ల్యాండ్ గ్రాబింగ్. అది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అది. సో ఈ రిజిస్ట్రేషన్ బుక్స్ మీద ఫోటో పెట్టడము, ఐ మీన్ జగన్ ఏంటంటే డెవలప్మెంట్ పరంగా కంపెనీస్ తీసుకురాకపోవడం వల్ల, ఫీల్ అవడం వల్ల ఉన్న న్యాచురల్ రిసోర్సెస్ కానివ్వండి, ఇసుక అనుకున్నాము దాని మీద. ఇప్పుడు మిగిలింది ఏముంది? ల్యాండ్ మిగిలింది. దీన్ని ఎట్లాగా బిజినెస్ గా పరం చేసుకొని లోకల్ వాళ్ళ ల్యాండ్, గవర్నమెంట్ ల్యాండ్ కాదు కదా సార్, అదే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటున్నాను. ల్యాండ్ టైటిలింగ్ అది, ల్యాండ్ గ్రాబింగ్ అది. ప్రజల నుంచి ఎట్లా ఉంది సార్ స్పందన? ప్రజల్లోకి ఏంటంటే మేము ఇంకా దాన్ని వాళ్ళకి క్లియర్ గా చెప్పాలి. మేము మేనిఫెస్టో అని చెప్తున్నాము. ఇప్పుడు ఈ 5 days కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల మనం ఎట్లాగా మోసపోతాము. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నారుగా, వస్తే సెకండ్ సిగ్నేచర్ ఆ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం ఉంటుంది. ఓకే, సో ఈ 5 days కూడా మేము అగ్రెసివ్ గా దాని పెట్టిన రీజన్ ఏంటి, దానివల్ల మనం ఏ రకంగా లాస్ అవుతాము ప్రజలకు తీసుకెళ్తాము. ఓకే, సో మీకు మనం గెలుస్తున్నాం అనే హోప్ అయితే వచ్చిందా సార్ ఇక్కడ? సో ఉన్న సిచ్యువేషన్ తర్వాత నేను కలెక్ట్ చేస్తున్న దాన్ని బట్టి వీఆర్ లుకింగ్ ఎట్ 30+. 30,000+. ఆల్ ది వెరీ బెస్ట్ రోషన్ కుమార్ గారు. థ్యాంక్ యూ. నైస్ టాకింగ్ టు యు. థ్యాంక్ యూ సార్. రోషన్ గారు, నేను ఎక్కడైనా జాయినింగ్స్ చూస్తున్నా అందరూ నిలబడి పార్టీ ఆఫీస్లోనో వెనకాల బ్యాక్గ్రౌండ్లోనో ఏదో చేస్తూ ఉంటారు. మీరు ఇక్కడ కూర్చోబెట్టి జాయినింగ్స్ చేసుకుంటున్నారు, ఏంటి ప్రత్యేకత, ఎందుకు? సో మేమేంటంటే ఫార్మాలిటీస్కి ఇంపార్టెన్స్ ఇవ్వము. పార్టీ గెలుపు కోసం, పార్టీ కార్యకర్తల
రెస్పెక్ట్ అభిమానం జనసేన చంద్రబాబు నాయుడు గారి పార్టీ అభిమానం కూర్చోబెడతారు గౌరవిస్తారు చూసారా చంద్రబాబు నాయుడు గారికి గౌరవం అది ఎవరైనా కూర్చోబెడతారు కొలాబరేషన్ ఏంటంటే మనసు ఉంది కాబట్టి వాళ్ళు ఫీల్ అవ్వరు మేము ఫీల్ అవ్వము అంటే పార్టీలో జాయిన్ చేసుకునే వాళ్ళు ఎవరినైనా నిల్చోబెట్టి చేసుకుంటారు, కూర్చోబెట్టి ప్రత్యేకంగా ఇలా గౌరవించి చేయడం అంటే గోదావరి సాంప్రదాయం అనుకోవాలా లేకపోతే ఎట్లా? సార్ మురళి గారు ఎట్లా కూర్చోబెట్టి జాయిన్ చేసుకోవడాన్ని ఎట్లా చూస్తారు మీరు? మా వాళ్ళు ఇవాళ నొప్పులు కొలువులాగా ఉన్న ఎండలో ర్యాలీగా వచ్చారు, మాంసం ఉడిగిపోయింది. యాక్చువల్ గా అందరూ వచ్చారు, ప్రశాంతంగా భోంచేశారు. మీకేమో సార్ ఇంటర్వ్యూ ఇచ్చారు. వీళ్ళందరూ వచ్చాక కుర్చీలు వేసుకుని క్రమశిక్షణగా కూర్చోండి. వరుసన వేసిన తర్వాత మన లోకేష్ బాబు గారిది అక్కడ సంబంధించిన టీవీ కూడా వచ్చింది. మీ అందరం కూడా మనం అన్నాం క్రమశిక్షణ కూర్చున్నారు. అందరికి వేసిన తర్వాత ప్రతి గ్రామంలో ఎక్కడికి వెళ్ళినా కానీ వందలాది మంది వచ్చి జాయిన్ అవటం, రోషన్ బాబుని అలాగే మన ఎంపీ గారిని ఇద్దరిని కూడా గెలిపించుకోవాలని. అందులో ఏంటంటే ఇద్దరు కూడా చక్కటి ఇంజనీర్లను 37-38 సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు నిస్వార్థంగా వాళ్ళు ఆర్థికంగా ఎంత హైప్ ఎక్కువ అక్కడ వరకు చూసారు. వాళ్ళకి డబ్బుతో పని లేదు, సర్వీస్ తప్ప. అది గమనించారు. రెండోది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిని వదులుకుంటాం వల్ల ఈ 5 ఏళ్ళలో ఎన్ని ఇబ్బందులు ఎన్ని చూడలేని అన్ని కూడా చూసేశారు. ఎట్టి పరిస్థితుల్లో బాబు గారిని కూడా గెలిపించుకుని వీళ్ళని సభల్లో పంపించి సర్వీస్ చేయించుకోవాలనేది మొత్తం ఎంటైర్ రాష్ట్రం అంతా. అలాగే ప్రత్యేకంగా మా చింతలపూడి కాన్స్టిట్యున్సీలో అయితే మహిళలు కానీ, చదువుకున్న నిరుద్యోగులు కానీ, యువకులు కానీ, ఉపాధి హామీ కూలీలు కూడా వాళ్ళకి వచ్చే డబ్బుల్ని దొంగ మస్తర్లు వేసేసి 10 మందిని తీసుకెళ్ళి 100 మస్తర్లు వేసేయటం, ఆ డబ్బులు ఆగేయటం. వాళ్ళకి మళ్ళీ 50-50 మ్యాచింగ్ వచ్చిన డబ్బును కూడా వీళ్ళు తినేయటం. అలాగే వాళ్ళకి సరైన లెక్కలు చెప్పకపోవటం. వాళ్ళు కూడా చాలా అనీజీగా ఉన్నారు. ఎందుకంటే సమ్మర్లో వాళ్ళకి స్పెషల్ అలవెన్స్, బటర్ మిల్క్ అవి కూడా పెట్టారు, ట్రావెల్ అలవెన్స్ అవి కూడా లేకుండా రాసుకుని తినేస్తున్నారు వాళ్ళందరూ. అలాగే అందరూ కూడా ఎందుకంటే వాళ్ళ పెన్షనర్స్ 2 నెలలు ఇబ్బంది పెట్టి ఇంత అసంతృప్తి వాళ్ళలో ఉంటే మీ వైపే చూస్తున్నారా? అనివార్యంగా 100% చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకోవాలి. చంద్రబాబు నాయుడు గారు, మోదీ గారు, పవన్ కళ్యాణ్ గారు కలిపి పెట్టిన క్యాండిడేట్లు ఉమ్మడి కూటమిని గెలిపించుకోవాలని. ఎందుకనంటే వాళ్ళ డబ్బు లేదనేది ప్రతి మనిషికి తెలుసు. డబ్బు లేదనేది ప్రతి మనిషికి తెలుసు. కానీ ఇక్కడ మీ అభ్యర్థి సొంగ రోషన్ కుమార్ గారి దగ్గర డబ్బులు బాగా ఉన్నాయి. ఇంతమంది ఊర్లకు ఊర్లు జాయిన్ అవుతున్నారంటే ఎంత డబ్బులు ఇచ్చి జాయిన్ చేస్తున్నారనే ప్రశ్నకి మీ సమాధానం ఏంటి సార్? రోషన్ కుమార్ గారు ఆయన మిస్సెస్ ఇద్దరు కూడా యుఎస్ లో జాబ్ చేస్తారు. యుఎస్ లో ఒకళ్ళు జాబ్ చేస్తే వాళ్ళకే సరిపోద్ది. ఇద్దరు చేస్తున్నారు కాబట్టి కొద్ది ఫ్లో ఉంది. చెరువు 10% తెచ్చి ఒక 10 years నుంచి ఇక్కడ మిషన్ హోప్ అని పెట్టి దాని ద్వారా ఎవరికైనా యాక్సిడెంట్లు అయినా, ఇల్లు ఫైర్ అయినా, కంటిన్యూషన్ గా జబ్బు చేసి మంచాన పడి ఉన్న ఈ కరోనా టైంలో మ్యాక్సిమం 10 మందిని టీం పెట్టారు. కరోనా అప్పుడు ఇంకో 10 మంది పెంచారు, 20 మంది పెట్టి వాళ్ళకి ఏం కావాలో హెల్ప్ చేసుకుంటూ అన్ని చేసి పెట్టారు. జనం అందరూ హ్యాపీ. అది చిన్న హెల్ప్ అయినా కానీ అందరికీ ఆ రోజు వాళ్ళ బిడ్డలే వాళ్ళని చూడలేని పరిస్థితి. అలాంటి టైంలో వీళ్ళు వెళ్ళి హాస్పిటల్ జాయినింగ్ కానీ లేదంటే మెడిసిన్ కానీ వాళ్ళకి ఏది కావాలో అది చేసి పెట్టారు. కానీ ఒక్కసారి గెలిచిన తర్వాత పరిస్థితులు వేరే ఉంటాయి కదా సార్. కానీ నమ్మకం ఉందా గెలిచిన తర్వాత కూడా రోషన్ గారు ఇలానే సేవ చేస్తారు? మీకు ఒకటి చెప్తున్నా, వాళ్ళు ఎక్కడన్నా ఎలాగేమన్నా ఉందా మీరు ఎదురు ఎక్కడన్నా ఏమన్నా ఉందేమో మాకు తెలియదు. కానీ వాళ్ళు ఎవ్వరు ఈ ఊరు ఉంది వీళ్ళందరూ 2 ఎకరాలు ఎకరా రైతులు. ఇప్పుడు 600 మందికి భోజనం పెట్టారు, నాన్ వెజిటేరియన్. ఆ ఖర్చు ఎవరిని అడగరు. అలాగే పొద్దుటి నుంచి బళ్ళకి ఆయిల్ పోసుకుని మాతో తిరుగుతూనే ఉన్నారు. వాళ్ళకి యావరేజ్ ఏంటి ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళందరూ కూడా ఎవరు అడగరు. ఇవాళ మళ్ళీ సాయంత్రం 4:30 కాడ నుంచి మేజర్ పంచాయతీ, మండల హెడ్ క్వార్టర్, కామరకోట ఉంది. రాత్రి 10 వరకు తిరుగుతారు. 10 తర్వాత వెళ్ళలేని విలేజెస్ బైక్ మీద వెళ్ళి కనపడేసేసి అది క్లోజ్ చేస్తారు. అక్కడ కూడా మిడిల్ క్లాస్ అందరూ స్వచ్ఛందంగా భోజనం చేసి పెట్టి అక్కడికక్కడ చిన్న చిన్న దొడ్లో పువ్వులు ఇవి చేసి గెలుస్తా ఉన్న నమ్మకం వచ్చేసింది. వాళ్ళనే మాకు ఒక ఇంట్లో మనిషిగా ఉంటాడనే రోషన్ గారు కానీ మహేష్ యాదవ్ గారు కానీ మా ఇంట్లో ఒక మనిషిలాగా ఉంటారనేది వాళ్ళు హక్ చేసుకుని అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. అంతవరకు నాకు ఒక ప్రశ్న అడగాలనిపించింది సార్. ఇన్ఛార్జ్ గారు ఉన్నారు ఇక్కడ, అనిపించింది సార్ ఇక్కడ మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే. ఆల్రెడీ మాజీ ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థి ఉన్నారు, మీరు ఇన్ఛార్జ్గా ఉన్నారు. వీళ్ళందరిలో
ఏదో మనసులో ఏదన్నా కొంత ఉంటుంది సహజంగా చాలా కాన్స్టిట్యున్సీస్లో. మీ కాన్స్టిట్యున్సీలో అందరూ కలిసి పనిచేస్తున్నారంటే ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని? ఈ నియోజకవర్గంలో ఫస్ట్ నుంచి కూడా టీడీపీకి కొంచెం కోట అండి చింతలపూడి నియోజకవర్గం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి యొక్క రాక్షస పాలన చూశారు, అరాచక పాలన చూశారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారిని కూటమి ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఉద్దేశంతో ప్రజలంతా ఉన్నారు. దాని మీద రోషన్ కుమార్ గారు అయితే మనకి ఇక్కడ ఎమ్మెల్యేగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి, సంక్షేమ కార్యక్రమాలు జరుగుతాయి అనే ఉద్దేశంతో ఇవాళ ప్రజలు నమ్మి వారి నాయకత్వాన్ని బలపరుస్తున్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారిని కూడా సీఎం చేయాలనే ఉద్దేశంతో ప్రజలంతా కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా ఉన్నారండి. ఇంత సంక్షేమ కార్యక్రమాలు చేస్తా ఉన్నాం, అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ఉన్నారు అని వైసీపీ చెప్పుకుంటా ఉంది. మరి వాళ్ళని కాదని మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి, మిమ్మల్ని ఎందుకు ముఖ్యమంత్రిని చేయాలి, మిమ్మల్ని ఎందుకు ఎమ్మెల్యేలు చేయాలి సార్? సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఒక 10 రూపాయలు జేబులో పెట్టి వేరే చేతి నుంచి 100 రూపాయలు తీసుకుంటున్నారండి వాళ్ళు. అన్నింటికి బట్టన్ నొక్కడి కార్యక్రమాలు చేశారు, కానీ నిత్యావసర వస్తువుల ధరలు పెంచారు, డీజిల్ ధరలు పెంచారు. ఇవన్నీ ప్రజలు ఎక్కడ చూస్తున్నారు సార్? మాకు 10,000 వస్తుంది, 15,000 వస్తుంది, అమ్మఒడి, ఆసరా, భరోసా ఇవన్నీ వస్తున్నాయని చూసుకుంటారు కదా, డబ్బులు వస్తున్నాయంట కదా జనాలకి. ఈ కార్యక్రమాలన్నీ కూడా మోసపూరితమైనటువంటి ప్రభుత్వం, ఇది మోసపూరితమైనటువంటి విధానాలు ఈ ప్రభుత్వం అమలు చేస్తుంది అనేది ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకున్నారండి. సో గెలుస్తా ఉన్న నమ్మకం మీకు వచ్చిందా? ఇక్కడ 100% గెలుస్తామండి, అందులో నో డౌట్. ఏంటి అంటే చంద్రబాబు గారిని చూసా, లేకపోతే రోషన్ కుమార్ గారిని చూసా ఇక్కడ, లేకపోతే మీరందరూ కలిసికట్టుగా పనిచేస్తున్నారు కాబట్టి గెలిపిస్తున్నారు? ఈవేళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రావాలి, ఏర్పడాలనేది ప్రజల యొక్క ఆకాంక్ష. ప్రజలందరూ కూడా దానికోసం అహర్నిశలు కష్టపడి, మాజీ ఎమ్మెల్యే గారు, మా ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా స్వచ్ఛందంగా ఇంతమంది వచ్చి రోషన్ కుమార్ గారి విజయం కోసం మరి ప్రచారంలో పాల్గొన్నారంటే దాని అర్థం ఏంటండి? ఈవేళ మార్పు కోరుతున్నారు. ఈ జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించడమే ప్రధాన లక్ష్యంగా ప్రజలు పనిచేస్తున్నారు. రైట్ సార్.